హలో గైస్, ఈరోజు అయితే మనం ఓజీ సినిమా యొక్క రివ్యూ గురించి తెలుసుకుందాం. సినిమా విషయానికి వచ్చినట్టయితే ఇంకా ఎంత కాలం ఇదే సేవియర్ టెంప్లెట్, అదే స్టోరీ. ఎవడో వస్తాడో అతనే కాపాడాలి. ఆయన మించి మన దగ్గర ఎవరు లేరు కాపాడే అంత వ్యక్తుడు. ఆయనే రావాలి, ఆయనే కాపాడాలి. విలన్కి ఇదే ఇంపార్టెంట్, ఇది తప్ప ఇంకో వేరే పనే లేదు. ఆయన విలన్కి ఈడే రావాలి అన్నట్టు వాడి 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 రోత పుట్టిస్తున్నారు ఇదే స్టోరీ. ఇంకా స్టోరీ మాత్రం అప్పుడెప్పుడో భాషాకాలం స్టార్ట్ అయింది. ఇంకా మేకింగ్ పరంగా అయితే మాత్రం సినిమా టాప్ నాచ్ భయ, ఎక్సలెంట్ చేశారు. ఇంకా సుజిత్ అయితే తన ఫ్యాన్ మూమెంట్స్ అన్నిటిని మేకింగ్లో చూపించారని చెప్పి భయంకరంగా తెలుస్తుంది. లిటరల్లీ దీనిలో అయితే పవన్ కళ్యాణ్ కళ్ళని చాలా బాగా వాడుకున్నారు సుజిత్. ఇంకా యాక్టింగ్ విషయంలో అందరూ ఓవర్గా కొంచెంమంది మరీ అంత అవసరం లేనట్టు చేశారు. ఇంకా అర్జున్ దాస్ క్యారెక్టర్ అయితే అవసరం లేదు, కానీ ఆయన యాక్టింగ్ మాత్రం అద్దరిపోదు సినిమాలో. ఇంకా మిగతా వాళ్ళందరూ ఒకే చేశారు. పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయన పర్ఫార్మెన్స్ బాగా చేశారు. ఇంకా హీరోయిన్ ఏమో అసలు సెట్ కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె ట్రాక్ కూడా అక్కర్లేదు సినిమాలో. ఇంకా విలన్ యాక్టింగ్ అయితే అస్సలు బాగా, విలన్ క్యారెక్టర్ కూడా అక్కర్లేదు అనిపిస్తుంది. ఆయన లుక్ కూడా నాకేం అంత నచ్చలేదు. ఇంకా తమన్ అయితే బీజిఎమ్స్ అద్దరు కొట్టేశాడు, మ్యూజిక్స్ అన్నీ బాగున్నాయి. కానీ దానికంటే మిగతా అడిషనల్ సౌండ్స్ అన్ని దాన్ని హైప్ చేసేసి ఆ మ్యూజిక్ని ఎంజాయ్ చేయనీయకుండా చేసి పనుకి. సో ఇది గైస్ మా రివ్యూ. ఇంకా పైగా దీనికి ఆ సాహోకి అనవసరంగా ఫోర్స్ఫుల్ కనెక్షన్స్ ఉన్నట్టున్నాయి. అండ్ పవన్ కళ్యాణ్ డేల్స్ కుదరక అడిషనల్ స్టోరీస్ అన్నీ కలిపేసి ఫోర్స్ఫుల్గా కుక్ చేసి లెంత్ పెంచేసినట్టు ఉంది సినిమాది. అండ్ పవన్ కళ్యాణ్ బ్యాక్ షాట్స్ అన్నీ బాగున్నాయి, కానీ ఎక్కువ అయ్యే ఉండడం వల్ల కూడా అంత కనెక్ట్ కాలేకపోతాం. సో ఇది గైస్ మా రివ్యూ. మీరు ఈ సినిమా చూసినట్టయితే మీకు ఈ సినిమా ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి గైస్.